ముఖ్యంగా మనందరూ కూడా తెలుసు, దాదాపుగా సర్పంచ్ టైం అయిపోయి 2 సంవత్సరాలు కాబోచింది. ఇప్పటికీ నూతనంగా సర్పంచ్ ఎలక్షన్ కావడం జరిగింది. మీ అందరి ఆశీర్వాదంతో మరి పెద్ద ఎత్తున సర్పంచ్ గారిని, సూర్యనారాయణ గారిని వెళ్ళి, సర్పంచ్ లేరు కాబట్టి గ్రామంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యల మీద మెల్లమెల్లగా ఒక 2 నెలల్లో కంప్లీట్ చేస్తాం. ఎందుకంటే నిధులు ఇప్పటి వరకు గ్రామ పంచాయతీకి ₹1 నిధులు కూడా లేవు. అయినా సరే సర్పంచ్ ఉన్నా లేకున్నా మరి దాదాపుగా గ్రామంలో నీళ్ళ సమస్య కానీ కరెంటు సమస్య కానీ ఇప్పటి వరకు మరి మేమే చూసుకుంటూ వచ్చినాం. నీళ్ళు ఎక్కడ ఉన్న కరెంటు ప్రాబ్లం ఉన్నా అంటే మోటార్ కాలిపోయినా కూడా ఇవన్నీ కూడా మేమే చూసుకుంటూ రావడం జరిగింది. ఇప్పటి వరకు కూడా నిజంగా కూడా గ్రామాభివృద్ధి కోసానికి యువకులు పనిచేసే అవసరం ఉంది. ముఖ్యంగా ప్రధానమైన సమస్య అంటే గ్రామంలో గంజాయికి చాలామంది అలవాటు పడి వీళ్ళు 20-30 మంది పోయి రేపు 100 మందికి వస్తుంది. 100 మంది పోయి మళ్ళీ ఆ సంఖ్య పెరుగుకుంటూ పోతే అందరం కూడా జోకుతుంది. కాబట్టి దీన్ని పూర్తి స్థాయిలో నేను చాలా కఠినంగా నిర్ణయం తీసుకుంటాం గ్రామంలో గ్రామ పెద్దల సహకారంతో. ఎందుకంటే సారా కూడా ఇంటింటికి సారా దుకాణాలు అయినాయి, బెల్ట్ షాపులు ఎక్కువ అయిపోయినాయి, తాగి ఆరోగ్యాలు పాలు ఎక్కుంటా ఉన్నారు. ఇంతమంది బాల్సాన చెప్పిండు. నిజం కూడా ఏంటంటే హాస్పిటల్ పోయే అవసరం ఏంది? మన ఆరోగ్యం మనం కాపాడుకోవాలి కదా. కాపాడుకుంటే ఏం చేయాలి, ఎప్పుడు తీసుకోవాలి, ఏ సందర్భం బట్టి మందు తాగాలి, ఏ సందర్భం బట్టి పండుగ పవాన్ని కూడా మరి తీసుకుంటే తప్పేం లేదు. కానీ ఇది నిరంతర ప్రక్రియ అయిపోయింది. ఒక 2 గంటలు పని చేస్తారు, ఒక నైట్ వేసుకొని పోతారు, వచ్చి మళ్ళీ పోతారు, మళ్ళీ వచ్చి మళ్ళీ 2 నైట్ వేసుకొని పోతారు. ఇట్లా నీ సంపాదన ఎంత, నీ ఖర్చు ఎంత, ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో ఆలోచన పరుచుకున్నారు. నిజంగా చెప్తే మేము శత్రువులు అయిపోతున్నాం. ఒకటి అంటే మన మైండ్ సెట్ అట్లా మారిపోయింది. ఎందుకు? నీ ఆరోగ్యం గురించి మేము చెప్పేది, నీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి, నీ కుటుంబాన్ని కాపాడుకోవాలి, నీ పిల్లలు మంచి చదివించుకోవాలి, మంచి చదువు చదివించి ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మీ కుటుంబాల భవిష్యత్తు మారుతుంది. కాబట్టి దయచేసి ఒకటి చెప్తా ఉన్నాం, ఇవాళ కాకపోతే ఇంకా 2 నెలలకు 3 నెలలకు ఖచ్చితంగా అయితే నిర్ణయం తీసుకుంటాం. ఈ గ్రామంలో గంజాయి బంద్ కావాల్సిందే, సారా దుకాణం బంద్ కావాల్సిందే. అడ్డగోలు ఎట్లా పడితే అట్లా అమ్మితే మాటకం కఠినంగా మేము సీరియస్ తీసుకుంటాము, కేసులు చేయిస్తాం, బాధ్యత చెప్తా ఉన్నాం. ఎందుకంటే ఇది మీ భవిష్యత్తు కోసం చెప్తా ఉన్నాం. మీ భవిష్యత్తు పాడైపోయిన తర్వాత మరి మేము ఎందుకు పని చేస్తున్నట్టు? ఇక్కడ మీ భవిష్యత్తు పాలు చెప్పుకున్న తర్వాత మీ గ్రామంలో మేము ఎందుకున్నట్టు, మేము ఏం చేస్తున్నట్టు? కాబట్టి మేము ఏం చేసినా కూడా మీ మంచి కోసం చేస్తాం. కాబట్టి మీ ఆరోగ్యం కోసం చేస్తాం. కాబట్టి మీ కుటుంబాలు బాగుండాలని చేస్తాం. కాబట్టి మీరందరూ కూడా పెద్ద మనసుతోటి మీరు మంచిగా బ్రతకాలి, ₹10 ఖర్చు పెట్టకుండా కుటుంబ పోషణ కోసానికి మీరు కష్టపడి రోజుకు 500, ₹1000 సంపాదించుకుంటే దాంట్లో 200, 300 ఖర్చు పెట్టి ఆ 200, 300 కూడా పెడితే నెలకు ₹15,000 అవుతాయి. ₹15,000 అయితే నీ పిల్లలకు మంచి బట్టలు కొనుక్కోవచ్చు, లేదా ఒక మంచి ప్లాట్ కొనుక్కోవచ్చు, ఆదాయం పెంచుకుంటే నీ స్థితిగతులు మార్చుకోవచ్చు. కాబట్టి మన గ్రామంలో చదువుకున్న యువకులు మొత్తం హైదరాబాద్లో ఎక్కడెక్కడ పని చేసుకుంటా ఉన్నారు. గ్రామంలో బాగుకోసానికి మేము ఎంత పని చేసినా కూడా మీరు కోసానికి ఏమున్నా కూడా మీరు సహకరించాల్సిందే. గ్రామాభివృద్ధి అనేది మేము చూసుకుంటాం, ఎట్లా చేయాలి, ఏ విధంగా చేయాలి. గ్రామ అభివృద్ధి కోసానికి ఈ ఊళ్ళో గ్రామానికి ఎటువంటి పనులు కావాలి, పనులు తీసుకొస్తాం, అన్ని తీసుకొస్తాం. కానీ మీ వ్యక్తిగత విషయాలు చెప్తా ఉన్నాను నేను. మీ వ్యక్తిగత విషయాల్లో మీరు ఆలోచన చేయకపోతే మీ భవిష్యత్తు పాలదు. కాబట్టి దయచేసి నేను మళ్ళీ చెప్తున్నాను, ఈరోజు ఒక నామకవాసి అంటే గ్రామసభ పెట్టాలి కూడా పెట్టినాము. పెద్ద ఎత్తున గ్రామసభ, నెక్స్ట్ జరిపే గ్రామసభ పెద్ద ఎత్తున అవసరం పడితే ఇంటిగా వచ్చి చెప్పి గ్రామంలో మొత్తం తిరిగి చెప్పేస్తా. గ్రామసభ పెట్టిన తర్వాత ఆ రోజు కొన్ని నిర్ణయాలు తీసుకుంటాము. సరే, ఆ నిర్ణయాలు మీకు ఇబ్బంది కలిగి ఉండొచ్చు, కానీ మీ భవిష్యత్తు కోసం మేము ఆ నిర్ణయాలు తీసుకుంటాము. ఒకవేళ ఉపాధి లేదు, మేము ఈ దుకాణం అమ్ముకుంటున్నాం కాబట్టి మాకు ₹10 వస్తున్నవి, మా జీవనోపాధి అందుంది అనుకుంటే ఆ జీవన ఉపాధి కోసానికి మేము ఎంత తిప్పబడతాం, మీకు ఉపాధి చూపిస్తాం, పని చూపిస్తాం, మీరు పని చేసుకోండి, తప్పలేదు. కానీ దాని మీద డిపెండ్ అవుతాము. సారా అమ్ముకుంటున్న పైసలు వస్తాయి, లేదా ఇసుక అమ్ముకుంటే డబ్బులు వస్తాయి చెప్పనేది దాని మీద డిపెండ్ కాకుండా మీకు మంచి చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి నేను అంటే నెక్స్ట్ గ్రామ సభకు చదువుకునే యువకులు మన గ్రామంకి వెళ్ళి చాలామంది ఉద్యోగస్తులు అందరూ కూడా పిలిచి ఒక మంచి గొప్ప నిర్ణయం తీసుకుంటాం. ఆ నిర్ణయంలో నెక్స్ట్ గ్రామ సభ తీసుకుంటామా, లేదా తర్వాత గ్రామ సభ తీసుకుంటామా అని ఒక గ్రామ పెద్దలంతా కూర్చొని ఆలోచన చేసి గ్రామంలో ఒక మంచి నిర్ణయం తీసుకోబోతున్నాం. కాబట్టి మీరందరూ కూడా సహకరించాలి. గ్రామాలకు సంబంధించినటువంటి ఏ పనులు కూడా మంచి వార్డు నెంబర్ అందరూ కూడా వార్డు నెంబర్ విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మీరంతా యువకులు, మీరందరూ కూడా. ఎందుకంటే సరే
గత 20 ఏళ్ళకి కూడా 2006 నుంచి రాజకీయ అరగడం చేసిన బాలసాన గారు అందరం కూడా ఇలా అంటే కలిసికట్టుగా గ్రామ అభివృద్ధి కోసం పనిచేస్తూ ఉన్నాం. మీరు కూడా ఎక్కడ కూడా ప్రజలు ఏమన్నా కూడా ఓపిక పట్టుకొని ఒకసారి పని అయితే ఒకసారి పని కాదు, వాస్తవికాలు కూడా అధికారులు స్పందించరు. మీరు అనుకుంటే చేయాలకు ఒకసారి చేయలేకపోతారు. కానీ ఎక్కడ సమస్య ఉన్నా కూడా మీరు కూడా పూర్తిసారి ఓపికతోటి ప్రజలను మెప్పించుకొని మళ్ళీ మీకు వార్డు నెంబర్ ప్రమోషన్ రావాలి. మీకు వార్డు నెంబర్కి వెళ్ళి మీరు ప్రమోషన్ తెచ్చుకోవాలంటే కష్టపడి పనిచేస్తేనే ప్రమోషన్ ఉంటుంది. కాబట్టి ప్రమోషన్ అంటే సర్పంచ్, ఎంపీటీసీ లేకపోతే ఇంకా ఏమైనా అవకాశాలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరందరూ కలిసికట్టుగా మంచి పేరు తెచ్చుకోవాలి. ఓపికతోటి ఈరోజు పదవి వచ్చింది కానీ చెప్పి అహం పెంచుకుంటే మరి అది అంత మీకు చెడు సూచన ఉంటుంది. కాబట్టి నేను చెప్తా ఉన్నా, నేను సర్పంచ్ అయిన కాడి నుంచి నేను వాస్తవికానికి ఇదే గ్రామంలో నేను సర్పంచ్ ఫస్ట్ 2013 అయినా ఆ సందర్భంలో కొన్ని నిర్ణయాలు అప్పుడే మార్చుకోగలిగినాను. ఎందుకు ఈ గ్రామం కోసం మనం పనిచేయాలి వచ్చినాం. కాబట్టి నాకు ఎంత కోపం ఉన్నా ఎన్ని బాధలు ఉన్నా కూడా కల్పన దిగమేకొని గ్రామ అభివృద్ధి కోసం పనిచేశాం. కాబట్టి మీరందరూ కూడా రేపు గ్రామ అభివృద్ధి కోసానికి కూడా మీరు కూడా అదే విధంగా పనిచేసి గ్రామంలో ఒక మంచి పేరు తెచ్చుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా.